మా గ్యారేజ్‌కి టీవీఎస్ ఎక్సెల్ అని రావడం జరిగింది. BS4 అది. దీనికైతే ఇంజన్ చేంజ్ చేయాలి. సో, ఇంజన్ చేయించడం మనకు ముందుగా కింద 16 సైజ్ ప్యానెల్‌తో మనకి బోల్ట్ ఓపెన్ చేయవలసి ఉంది. దానికి కూడా స్క్వేర్ బిట్ వాడండి. స్టెయిన్‌లెస్ స్టీల్ బిట్ వాడండి. ఆర్డినరీ బిట్ వాడితే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, కంప్లీట్‌గా లోపల పెట్టి బోల్ట్ అది లూజ్ చేసేయండి. బోల్ట్ లూజ్ చేసిన తర్వాత లోపల మనకైతే ఓరింగ్ ఉంటుంది. ఓరింగ్‌తో పాటు ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది. సో, ఫిల్టర్ కంప్లీట్ బయట తీయండి. అలాగే మీకు ఖచ్చితంగా ఆయిల్ మొత్తం చూసారు కదా! ఆయిల్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది. సో, పర్వాలేదు లెడ్ అవుతుంది కాబట్టి నో ఇష్యూస్. ఓకే. అలాగే మనకి ఆయిల్ వేయడానికి కూడా మేద బాల్ట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా అది మ్యాండేటరీ మీకు కూడా తెలిసిందే. సో, మేద బాల్ట్ అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం బండి అయితే షేక్ చేయండి. దీనికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్100కి ఆయిల్ మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది. టీవీఎస్‌లో ఉన్న స్పెషాలిటీ అది నాకు చాలా నచ్చుతుంది అది. ఎక్కువ టైం అయితే స్పేర్ చేయనక్కర్లేదు. మిగతా వాటికి స్పేర్ చేయాలి. సో, మొత్తం ఆయిల్ డ్రై చేసిన తర్వాత మీకు కొత్త ఆయిల్ అనేది కొంచెం వేయవలసి ఉంటుంది. దేనికైతే కస్టమర్ నాకు మల్టీగ్రేడ్ ఆయిల్ వేయాలి కొంచెం మనీ ఇష్యూకి. సో, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మనీని తెలిసే వాళ్ళు సాటిస్ఫై అయితే నేను హ్యాపీ. సో, అందుకోసం నేను మల్టీగ్రేడ్ ఆయిల్ వేస్తున్నాను. వాళ్ళు సింథటిక్ అయితే కాదు, మల్టీగ్రేడ్ కానీ గ్రేడ్ అయితే ఒకటే, కానీ కొంచెం ఎక్కువ కిలోమీటర్లు అదే 2500 కిలోమీటర్స్ వరకు ఇవ్వచ్చు. సో, అలాగే ఇది రెడ్ కలర్ ఉంటుంది. పిగ్మెంట్ అనేది రెడ్ అండి, ఇది గోల్డ్ కాదు. సో, కొంచెం కొత్త ఆయిల్ వేసినా చూసారు కదా, వేసినా పాత ఆయిల్లో వస్తుంది కొంచెం. అందువల్ల నేను కొత్త ఆయిల్ వేసి క్లీన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత కింద ఫిల్టర్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్‌గా బోల్ట్ అయితే ఫిట్ చేసేయండి, టైట్ చేసేయండి. థ్రెడ్డింగ్ అనేది నార్మల్‌గా ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. సో, ఏంటంటే మొత్తం బిగించేసిన తర్వాత ఈ వెహికల్‌కి 900 ఎంఎల్ 900 ఎంఎల్ ఆయిల్ వేస్తే సరే. 900 మిల్లీ లీటర్ అండి. మీకు తెలిసిందే సింపుల్‌గా. అక్కడ మనకి మెన్షన్ కూడా చేశారు 900 ఎంఎల్ చూసారు కదా! 20, 40, ఫిట్ 40 అనేది. మల్టీగ్రేడ్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. సో, ఏదైతే మొత్తం ఆయిల్ అయితే వేసేసిన తర్వాత గేజ్ అనేది చెక్ చేయనక్కర్లేదు. ఎందుకంటే మనం సీఎల్‌టీ వేస్తున్నాం. మన కస్టమర్ ముందు వేస్తున్నాం. కస్టమర్ ఉన్నా లేకపోతే మనం ఒకళ్ళు వేస్తాం. ఎందుకంటే నా వీడియోస్ అందరూ మీరు చూస్తున్నారు. సో, మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అలాగే మనకి బండి పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి కిలోమీటర్స్ కొంచెం తగ్గాయి. కాకపోతే ఈ సింథటిక్ ఆయిల్ అయితే 3000 వస్తుంది, 2000 వస్తుంది. మనకి ఆయిల్ ఏది ఎక్కువ కావాలి, వాల్వ్‌లైన్ అయితే బాగుంది, చాలా బాగుంది. నేను అదే రికమెండ్ చేస్తాను. మీరు కూడా అదే యూజ్ చేయండి. హై స్పీడ్ ఇంజిన్స్‌కి అయితే ప్రీమియం కింద పడుతుంది వాల్వ్‌లో. సో, మరిన్ని రిటర్న్ వీడియోస్ కోసం మన ఛానల్ కనుక మీరు ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్‌లో చెక్ చేయగా స్టే ట్యూన్డ్. క్రియేట్ వర్కర్స్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.